సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం గుంటూరు కారం నుంచి ఇప్పటి వరకు 2 పాటలు వచ్చాయి. ఇంట్రో సాంగ్ ధమ్మాసాల ఫ్యాన్స్ ని మెప్పించగా, రొమాంటిక్ నెంబర్ ఓ మై బేబీ అభిమానులను సైతం నొప్పించింది. దీంతో రాబోయే పాటలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రియమైన సూపర్ ఫ్యాన్స్, మూవీ లవర్స్, గుంటూరు కారంలో మొత్తం 4 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. వాటిలో 3 పాటలు, ఒక బిట్ సాంగ్ తాలూకు చిత్రీకరణని పూర్తి చేసేశాం. ఇక మిగిలిన ఉన్న గీతాన్ని డిసెంబర్ 21 నుంచి షూటింగ్ చేయబోతున్నాం. ఇక రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది. అదంతా ఫేక్, ఒక రకమైన మూస గాసిప్. ఇదంతా మీ దృష్టిని ఆకర్షించేందుకు, పట్టేందుకు కొంతమంది గాసిప్ రాయిళ్లు వ్యాపింపజేస్తున్న ఫేక్ న్యూస్. ఎందుకంటే వారికి తెలుసు ఎలాంటి వార్తకు మీరు ప్రతిస్పందిస్తారో. మేం మౌనంగా ఉన్నంత మాత్రాన వారు స్ప్రెడ్ చేస్తున్నదంతా నిజమైపోదు అంటూ ట్వీటారు నాగవంశీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు. మరో 25 రోజుల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతున్నా కేవలం 2 పాటలే ఇంతవరకు యూట్యూబ్లోకి రావడంతో పాటు ఇంకా పాటల చిత్రీకరణ మిగిలి ఉండటంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం రాకపోవచ్చునంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకునే నాగవంశీ ఇలా స్పందించారని సమాచారం.